మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే అతి చండాలమైన అలవాట్లు ఇవే. భోజన సమయంలో వేదములు చదవరాదు. భోజనం చేసేటప్పుడు గిన్నె మొత్తం ఊడ్చుకొని తినరాదు. ఏడుస్తూ అన్నం తినరాదు. దేవాలయం నీడను దాటరాదు. బంగారం దొరికితే దాన్ని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చి వేయుట కానీ చేయాలి. చీటికి మాటికి మెడలో తాళిబొట్టు తీసివేయటం పెద్ద దోషం. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు. ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. రేపు చేయవలసిన పనిని ఈరోజు పని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. భోజనానికి ముందు అనంతరం కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు. ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు 3 ఒత్తులు వెయ్యాలి. అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు. దెప్పి పొడవరాదు. శివాలయంలో నందికి దగ్గర దీపారాధన చేయరాదు. కొంచెం దూరంగా ఉంచాలి. పాడైపోయిన లేక శిథిలాలైపోయిన దేవతా ఫోటోలు లేక విగ్రహాలు కాలువలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాత పెట్టవలను. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలుపై రాసుకొనరాదు. పాచిముఖంతో అద్దం చూసుకొనరాదు. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను గురువులను కొట్టరాదు. వారిపై చెయ్యి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటి వెయ్యరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేమీ తాను తినరాదు. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ చేసుకొనుట చేయరాదు. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. నోట్లో వేలు పెట్టుకొనుట, గోళ్ళు కొరుకుట చేయరాదు. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు. పొద్దు ఎక్కే వరకు నిద్ర లేవకపోవటం, సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడే లేచి కల్లాపు చల్లకూడదు.